నమస్తే, నేను సతీష్. మార్కెట్లోకి ఎప్పటికప్పుడు ఎన్నో రకాల కొత్త వస్తువులు, కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఈ వారం మార్కెట్లో సందడి చేస్తున్న సరికొత్త గ్యాడ్జెట్స్ను, అలాగే టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఇవాల్టి కొత్త ప్రపంచంలో తెలుసుకుందాం. టెక్నాలజీ, గాడ్జెట్స్తో పాటు ఆటోమొబైల్స్ రంగంపైన ఓ లుక్ వేద్దాం. $2.8 సెకండ్లలో 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకునేలా సరికొత్త మోడల్ స్పోర్ట్స్ కార్ను ఆవిష్కరించింది లంబోర్గినీ కంపెనీ. అవెంటేడర్ LP 750.4 పేరుతో లాంచ్ చేసిన ఈ కారు స్పోర్ట్స్ రైడర్స్ను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాదు, పాత మోడల్ అవెంటేడర్ కంటే కూడా 10 రెట్ల స్పీడ్లోనూ, కంఫర్టబిలిటీలోనూ బెస్ట్ అంటున్నారు రైడర్స్. ఆటో షోలో స్పోర్ట్ కార్ లవర్స్ని తెగ అట్రాక్ట్ చేసిన కార్ ఏదైనా ఉందంటే అది లంబోర్గినీ అవెంటేడర్ LP 754 SVనే. ఈ కార్ ఎక్స్ట్రీమ్ డిజైన్ అదరగొడుతుందని జెనీవా ఆటో షోలో పాల్గొన్న రైడర్స్ అందరూ తెగ మెచ్చేసుకుంటున్నారు. మెట్రిక్ హార్స్ పవర్తో 6.5 లీటర్ V12 ఇంజన్ను ఈ కార్లో అమర్చారు. దీంతో ఇది కేవలం పవర్ఫుల్ డ్రైవింగ్కే కాదు, షార్ప్ అండ్ క్విక్ డ్రైవింగ్ కూడా ఉపయోగపడుతుందని ఆటోమొబైల్ నిపుణులు చెప్తున్నారు. ఈ కార్ టాప్ స్పీడు 217 కిలోమీటర్ల పైనే ఉంటుందని కంపెనీ అంటోంది. కేవలం 2.8 సెకండ్లలో 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అందుకునేలా ఈ కార్ను రూపొందించినట్టు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే తక్కువ బరువు ఉండే విధంగా డాష్ బోర్డ్ ప్యానెల్ను రూపొందించారు. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, బకెట్ సీట్స్ ఉండగా డోర్ ప్యానెల్స్ని తక్కువ బరువు ఉండే కార్బన్ మెటీరియల్తో తయారు చేశారు. ఇక మల్టీమీడియా సిస్టమ్, స్టీరింగ్ కంట్రోల్స్కి ఇచ్చారు. కార్ ఎక్స్టీరియర్లో చూసుకున్నట్లయితే ఏరోడైనమిక్ షేప్, గాల్లో దూసుకుపోయేలా డిజైన్ చేశారు కార్ని. 21 ఇంచుల వీల్ బేస్ను సెంట్రల్ లాకింగ్ సిస్టంతో కనెక్ట్ చేశారు. జస్ట్ 2 సీట్స్తో ఈ కారు ఉండగా ఫుల్ ఓపెన్ డోర్స్ కారుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ కారు ధర $4,55,000గా ధర నిర్ణయించింది లంబోర్గినీ. చైనాకు చెందిన హ్యాండ్సెట్ తయారీ సంస్థ షియోమి అంతర్జాతీయ దిగ్గజాలైన శాంసంగ్, యాపిల్ రెండింటికి చెక్ పెట్టింది. ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా 4G హ్యాండ్సెట్లను విక్రయించి ఆ రెండు సంస్థల ఆధిపత్యానికి తెరదించింది. 2014 అక్టోబర్, డిసెంబర్ నెలల మధ్యకాలంలో యాపిల్ అతిపెద్ద 4G LTE విక్రయదారుగా నిలిచిందని సైబర్ మీడియా రీసెర్చ్ గత నెలలో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. కాగా జనవరిలో షియోమి 30.8% మార్కెట్ వాటాతో 4G హ్యాండ్సెట్ల అమ్మకాల్లో తొలి స్థానంలో నిలువగా, యాపిల్ 23.8%, శాంసంగ్ 12.1%, HTC 10%, మైక్రోమాక్స్ 8.3% మార్కెట్ వాటాతో టాప్ 5లో నిలిచాయి.
ఆకాష్ ట్యాబ్లెట్ తయారీ సంస్థ డేటావిండ్ మార్కెట్లోకి ఎంట్రీ లెవెల్ 2G, 3G హ్యాండ్సెట్లు విడుదల చేసింది. వీటితో పాటుగా ఆర్కామ్ భాగస్వామ్యంతో ఉచిత డేటా ప్లాన్లు అందుబాటులో ఉంచింది. వాటిలో పాకెట్ సర్ఫర్ 2G 4 హ్యాండ్సెట్, 3.5 అంగుళాల స్క్రీన్, డ్యూయల్ సిమ్, ఎడ్జ్ నెట్వర్క్తో ఈ ఫోన్ ₹1999కే అందుబాటులో ఉంది. ఇదే శ్రేణిలోని పాకెట్ సర్ఫర్ 3G 4 హ్యాండ్సెట్ను లాంచ్ చేసింది. 4 ఇంచుల స్క్రీన్, డ్యూయల్ సిమ్, డ్యూయల్ కెమెరా, 3G నెట్వర్క్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర ₹2,999. 5 అంగుళాల స్క్రీన్ గల పాకెట్ సర్ఫర్ 5G హ్యాండ్సెట్ ధర ₹5,499. ఈ హ్యాండ్సెట్లన్నింటికీ ఆర్కామ్ భాగస్వామ్యంతో ఏడాది అన్లిమిటెడ్ ఉచిత ఇంటర్నెట్ బ్రౌజింగ్ సదుపాయం అందుబాటులో ఉంచింది డేటావిండ్ సంస్థ. తెలంగాణలో సైతం ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రెడీ అంటోంది ఆ సంస్థ. స్పోర్టీ స్టైలిష్ కార్ల కోసం చూస్తున్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ i20 యాక్టివ్ను మార్కెట్లోకి విడుదల చేసింది హుండాయ్ మోటార్ ఇండియా. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో ఈ కారు మార్కెట్లో లభ్యమవుతోంది. కొత్త యాక్టివ్లో 1.2 కప్ప ఐటీవీటీ ఇంజిన్ను అమర్చగా డీజిల్ వెర్షన్లో 1.4U డీజిల్ ఇంజిన్ను అమర్చారు. 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ బండికి మంచి గ్రిప్ ఇస్తుందని హుండాయ్ అంటోంది. పెట్రోల్తో నడిచే ఈ సరికొత్త ప్రీమియం హ్యాచ్బ్యాక్ వెర్షన్ ధర 6.38 లక్షలు కాగా 7.9 లక్షల వరకు, డీజిల్తో నడిచే మోడల్ ధర 7.63 లక్షల నుంచి 8.89 లక్షల మధ్య ఉంటుంది. టయోటా ఇథియోస్ క్రాస్, ఫోక్స్ వ్యాగన్, క్రాస్ పోలో, ఫియట్ కంపెనీకి చెందిన అవెంచురా కార్లతో హుండాయ్ లేటెస్ట్ i20 యాక్టివ్ పోటీ పడుతోందని ఆటోమొబైల్ నిపుణులు అంటున్నారు. జనరల్ మోటార్స్ తన స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ క్యాప్టివాలో అప్డేటెడ్ వెర్షన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎస్యూవీ మార్కెట్లో మరింత వాటాను పెంచుకోవడానికి ఈ సరికొత్త మై 15 క్యాప్టివాను తెచ్చినట్లు జనరల్ మోటార్స్ ఇండియా తెలిపింది. మెరుగైన భద్రతా సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి. 2.2 లీటర్ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. కారు ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ లుక్లో కూడా భారీ మార్పులే చేసింది జనరల్ మోటార్స్. సిట్టింగ్ కూడా 5+2గా ఇచ్చారు. క్లస్టర్ అయోనైజర్ ఫీచర్ వలన క్యాబిన్ ఇంటీరియర్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయని కంపెనీ అంటోంది. మాన్యువల్, ఆటోమేటిక్ వెర్షన్లలో తీసుకువచ్చిన ఈ కార్ల ధరలు వరుసగా ₹25,13,528, ₹27,36,192గా ఉన్నాయి. బజాజ్ ఆటో దేశీ మార్కెట్లోకి సరికొత్త పల్సర్ RS 200 బైక్ను విడుదల చేసింది. నాన్ ఏబిఎస్ వర్షన్లతో ఈ బైక్ను తీసుకువచ్చింది. బజాజ్ R&D బృందం పల్సర్ RS 200 టెక్నాలజీ, స్టైల్, నైపుణ్యం సహా ఇతర ఫీచర్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. స్పోర్ట్స్ విభాగంలో బజాజ్ మోటార్ సైకిల్ మార్కెట్ వాటా 1% ఉంది. కొత్త బైక్ మార్కెట్ వాటాను పెంచుతుందని కంపెనీ అంటుంది. ట్విన్ ప్రొజెక్టర్ ల్యాంప్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్, స్ప్లిట్ ప్లాస్టిక్ సస్టర్ గార్డ్స్ బైక్కు కొత్త అందాన్ని తెస్తున్నాయి. 199.5cc ఇంజిన్, 23 bhp పవర్ అవుట్పుట్నిచ్చి మంచి పికప్ను బైక్ ఇస్తుందని కంపెనీ అంటోంది. ఈ బైక్ ధరలు ఏబిఎస్తో 1.2 లక్షలు కాగా నాన్ ఏబిఎస్ ధర 1.32 లక్షలుగా ఉంది. మొబైల్ ఫోన్ల తయారీలో మార్కెట్లోకి ముందుగా వచ్చినప్పటికీ వినియోగదారుల మన్ననలు పొందలేక వెనుకబడ్డ మోటోరోలా కొన్ని గుణపాఠాలు నేర్చుకుని సరికొత్త మొబైల్ను మోటో టర్బో పేరుతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈసారి ఫోన్ మెటీరియల్లో ప్లాస్టిక్ నైలాన్ మెటీరియల్తో పాటు ఫోన్లలో తయారు చేసింది. ఇవి ప్లాస్టిక్ కంటే చాలా గట్టిగా ఉండి ఎక్కువ కాలం మన్నుతుందని కంపెనీ అంటోంది. 5.2 ఇంచుల గొరిల్లా గ్లాస్ 3 వెర్షన్ ఫోన్కు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందని కంపెనీ భావిస్తోంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్
805 SoC క్వాడ్ కోర్ 2.7 GHz ప్రాసెసర్తో పాటు 3GB ర్యామ్తో ఈ ఫోన్ మార్కెట్లో ఉంది. 64GB వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంది. 4G నెట్వర్క్, ఆండ్రాయిడ్ 5.02 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్, 21 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ధర 41,999 రూపాయలు. ఈ ఏడాది భారత్లో 20 లక్షల ఆనర్ హ్యాండ్సెట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది చైనా హ్యాండ్సెట్ తయారీ సంస్థ హువే. ఆనర్ 4X 6+ మోడల్ను విడుదల చేసింది. ఆనర్ 6+ మోడల్లో 5.5 అంగుళాల డిస్ప్లే, 3GB ర్యామ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 32GB అంతర్గత మెమరీ, 4G సపోర్ట్, 8MP వెనుక కెమెరా లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ ఫోన్ ధర 26,499 రూపాయలు. ఇక ఆనర్ 4Xలో 1.2 GHz ప్రాసెసర్, 5.5 అంగుళాల డిస్ప్లే, 13MP కెమెరా ఉంది. ఈ ఫోన్ ధర 10,499 రూపాయలు. ఈ ఫోన్లను ఫ్లిప్కార్ట్లో విక్రయించనున్నట్లు హువే తెలిపింది. లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ 2 కొత్త మోడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ క్లాస్ కాబ్రియోలెట్ CLS 250 CDI కూపేను డీజిల్ ఇంజిన్తో లాంచ్ చేసింది. ఈ 2 కార్లలో క్లౌడ్ ఆధారిత మెర్సిడెస్ బెంజ్ యాప్లను పరిచయం చేస్తుంది బెంజ్. ఈ యాప్లతో ఇంటర్నెట్, వాతావరణం, ఆడియో, వార్తలు, ఫేస్బుక్, మెర్సిడెస్ బెంజ్ రేడియోలకు యాక్సెస్ పొందవచ్చని కంపెనీ అంటుంది. CLS కారులో ఈ యాప్ను ఆఫర్ చేస్తున్నామని, భవిష్యత్తులో రానున్న కార్లలో ఇదే యాప్ను అందించాలని బెంజ్ టార్గెట్ పెట్టుకుంది. ఇక ఈ క్లాస్ కాబ్రియోలెట్ ధర 78,50,000 కాగా CLS 250 CDI కూపే ధర 76,50,000గా ఉంది. ఇక ఈ ఏడాది 15 కొత్త మోడళ్లను అందించేందుకు బెంజ్ సిద్ధమైంది. వేగంగా పెరుగుతున్న స్కూటర్ల మార్కెట్లో వాటా పెంచుకునేందుకు యమహా మోటార్ ఇండియా సిద్ధమైంది. ఆల్ఫా రే జెడ్ పేరుతో విడుదల చేసింది. పర్యావరణానికి హాని చేయని రీతిలో మరింత ఇంధన సామర్థ్యం కోసం ఈ స్కూటర్లలో బ్లూ కోర్ ఇంజిన్ టెక్నాలజీ వాడినట్లు యమహా తెలిపింది. ఈ 3 కొత్త మోడల్స్తో స్కూటర్ల మార్కెట్లో ప్రస్తుతం 5% ఉన్న తమ వాటా 10% పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. భవిష్యత్తులో ముందు కంపెనీ మొత్తం అమ్మకాల్లో 50% స్కూటర్ల అమ్మకాల ద్వారా సాధించాలని యమహా మోటార్స్ భావిస్తోంది. ఇక 3 113cc 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ను బిగించారు. మైలేజ్ విషయంలో ఈ 3 స్కూటర్లు 66 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయని కంపెనీ అంటోంది. ఈ స్కూటర్ల ఎక్స్ షోరూమ్ ధర 47,805 నుంచి 49,939 రూపాయల మధ్య ఉంది. శాంసంగ్ కంపెనీ గెలాక్సీ X6, గెలాక్సీ S6
ఎడ్జ్ స్మార్ట్ ఫోన్లకు భారత మార్కెట్లోకి విడుదల చేసింది. యాపిల్ ఐఫోన్కు 6కు పోటీగా శాంసంగ్ కంపెనీ ఈ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది. అంతర్జాతీయంగా విడుదల చేసిన 3 వారాల తర్వాత వీటిని భారత మార్కెట్లోకి విడుదల చేసింది శాంసంగ్. ఇక ప్రత్యేకత విషయానికి వస్తే ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ 2 ఫోన్లలో 5.1 అంగుళాల క్వాడ్ హెచ్డి డిస్ప్లే, S6 ఎడ్జ్లో డ్యూయల్ ఎడ్జ్ స్క్రీన్ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ రియల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఈ ఫోన్ల ప్రత్యేకత. 10 నిమిషాల ఛార్జింగ్తో 4 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ S6లో 2550 mAh బ్యాటరీ, గెలాక్సీ S6 ఎడ్జ్లో 2600 mAh బ్యాటరీ ఉన్నాయి. ఇక ఈ ఫోన్ల ధరలు 49,000 రూపాయల నుంచి 59,000 వరకు ఉన్నాయి. ఇండియాలో షియోమి రెడ్ 1 సక్సెస్తో మార్కెట్లోకి రెడ్మీ 2ను లాంచ్ చేసింది. 4.7 ఇంచుల టచ్ స్క్రీన్తో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఈ ఫోన్లో 16 GB ఇంటర్నల్ మెమరీ ఇచ్చారు. ఇక కెమెరా విషయంలో 8 మెగాపిక్సెల్ కెమెరా బ్యాంక్ ఇవ్వగా 2 మెగాపిక్సెల్ రియల్ కెమెరా ఇచ్చారు. 1.5 GHz ప్రాసెసర్తో పాటు 2 GB ర్యామ్ కూడా ఇచ్చారు. 4G టెక్నాలజీ కలిగిన ఈ ఫోన్లో డ్యూయల్ సిమ్ కూడా ఉంది. ఇక క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4101.2 GHz CPMను అమర్చారు. అయితే ఇందులో కెమెరా మాత్రం డిసడ్వాంటేజ్గా టెక్ నిపుణులు చెబుతున్నారు. అంతగా క్వాలిటీ లేకపోవడమే దీనికి కారణం. ఈ ఫోన్ ధర 7,000 రూపాయలుగా ఉంది. మిలీనియం సిరీస్లో మరో కొత్త ఫోన్ Q450ని మార్కెట్లోకి లాంచ్ చేసింది సెల్కాన్ కంపెనీ. 3G టెక్నాలజీతో డ్యూయల్ సిమ్ 1.3 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్తో కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ను లాంచ్ చేశారు. IPS డిస్ప్లే ఫోన్కు మంచి క్వాలిటీ ఇస్తుందని కంపెనీ CMD గురు తెలిపారు. ఇక ఇంటర్నల్ మెమరీ 4 GB ఉండగా 32 GB వరకు విస్తరించుకునే సదుపాయం ఉంది. 4.5 ఇంచుల టచ్ స్క్రీన్, 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ధర 44,799 రూపాయలు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట అసెంబ్లింగ్ యూనిట్ను 2 నెలల్లో ఏర్పాటు చేయనున్నట్లు గురు తెలిపారు. ఇందుకు సంబంధించి తైవాన్కు చెందిన కంపెనీతో జాయింట్ వెంచర్ చేసుకుంటున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఇండియన్ మార్కెట్లోకి హార్లీ డేవిడ్సన్ సరికొత్త బైక్లను లాంచ్ చేసింది. ఇప్పటికే సూపర్ బైక్ మార్కెట్లో హల్చల్ చేస్తున్న ఈ కంపెనీ ఒకేసారి 3 బైక్లను లాంచ్ చేయడంతో రైడర్స్లో ఫుల్ జోష్ నిండింది. ఆ బైక్ విశేషాలంటే ఇప్పుడు చూద్దాం. హార్లీ డేవిడ్సన్ ఈ పేరు వింటేనే బైక్ రైడర్స్లో ఏదో తెలియని ఉత్సాహం. ఆ ఉత్సాహాన్నే మరింత రెట్టింపు చేసేందుకు కొత్తగా 3 బైక్లను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది ఆ కంపెనీ. సింపుల్గా ఉండే విధంగా ఫ్యామిలీ కోసం ఒక బైక్ను లాంచ్ చేయగా దీన్ని హర్యానాలోని ప్లాంట్లోనే తయారు చేసింది ఆ కంపెనీ.
ఈ కంపెనీ రిలీజ్ చేసిన 3 బైకుల్లో ఇదే చీపెస్ట్ బైక్. ఈ బైక్ ధర 16.28 లక్షలు. ఇక గ్లైడ్ స్పెషల్ సిరీస్లో మరో బైక్ను లాంచ్ చేసింది హార్లీ డేవిడ్సన్. ట్విన్ సిలిండర్ ఇంజన్తో 6.5 ఇంచ్ ఫుల్ ఇన్ఫోటైన్మెంట్తో డ్యూయల్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్తో ఈ బైక్ రైడర్స్ను ఫుల్గా అట్రాక్ట్ చేస్తోంది. ఈ బైక్ ధర 29.7 lakhs. ఇక స్పెషల్ కస్టమర్ల కోసం లిమిటెడ్ ఎడిషన్ కస్టమ్ బిల్డ్ హ్యాండీక్రాఫ్ట్ బైక్ COVని లాంచ్ చేసింది. ఈ బైక్ హార్లీ డేవిడ్సన్ బైక్లన్నింటిలోనూ చాలా ఖరీదైన బైక్. ఈ బైక్ ధర 50 లక్షలు. ప్రస్తుతం దీని డెమో వర్షన్ మాత్రమే మార్కెట్లోకి లాంచ్ చేశారు. 2015 నుంచి ఈ బైక్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం 500cc పైన కేటగిరీల్లో ఈ కంపెనీ వాటా ప్రపంచవ్యాప్తంగా 60% పైగా ఉంది. కొత్త బైక్ల లాంచ్తో ఈ కంపెనీ ప్రోడక్ట్ల సంఖ్య 13కు చేరింది. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్. ఇది ఇవాళ కొత్త ప్రపంచం. స్టే ట్యూన్డ్ సాక్షి.